వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హైకోర్టులో ఉద్యోగాలు అనేది భర్తీ అనేది జరిగాయి. అంటే అటెండర్ లెవెల్లో అయితే ఉంటుంది. సో దీనికి 8th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో దీనికి ఇండియా వైజ్గా ఎవరైనా సరే, ఇండియాలో ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీ, స్టార్టింగే మంచి ఎక్కువ శాలరీ అనేది ఇస్తున్నారు. అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్ కూడాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఇది మనకి ఇందులో ఏంటంటే హైకోర్టు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ యొక్క బెనిఫిట్స్ కూడా బాగానే ఉంటాయి హైకోర్టులో జాబ్ అంటే. కాబట్టి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా అనేది ఉంటుంది కాబట్టి వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. మంచి మంచి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేయండి, ఇక్కడ మనకి హైకోర్ట్ ఆఫ్ మనకి ఇచ్చారు కదా. ఇందులో చాలా రకాలైతే జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అందులో అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అంటే మనకు మంత్లో 1 or 2 times అయినా సరే చెక్ చేస్తూ ఉంటే అందులో జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారు. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇది. అయితే ఇందులో డేట్ ఆఫ్ మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే ఈ ఫిబ్రవరి 2వ తారీఖుని స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను మార్చి 18th వరకు ఉంది. లాస్ట్ డేట్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మార్చి 20th వరకు అయితే ఇచ్చారు. సో అది మనకి దీనికి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అందులో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే టు బీ నోటిఫైడ్ లేటర్ తర్వాత చెప్తారంట. అదొకటి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అగైనెస్ట్ 171 అంటే 171 వేకెన్సీ అంటే ఫ్రెష్ అంటే 171 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందులో. అంటే ఇవి గ్రూప్ సి పోస్టుల కింద అయితే వస్తాయి. ఈ గ్రూప్ సి పోస్టులు ఏంటంటే లెవెల్ 1. సో మనకి 14K నుంచి 40K వరకు అయితే పర్ మంత్ మనకి శాలరీ అనేది ఉంటుంది. అదొకటి వీళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఇందులో మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఇందులో కేటగిరీ, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, సో రిజర్వేషన్ ఉమెన్స్ ఉంటారు కదా, ఉమెన్ క్యాండిడేట్స్ చెప్పాను కదా. ఇందులో మేలు ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఫిమేల్స్ అయినా సరే అప్లై చేయకుండా వదిలేకండి. ఫిమేల్స్ అయినా సరే ఇది యూజ్ అవుతుంది కాబట్టి అప్లై చేయండి. వీళ్ళకి రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఈ ఉమెన్స్కి 57 వేకెన్సీస్ ఇచ్చారు మనకి. అలాగే ఇందులో చూడండి, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి 27, ఇవి ఒక 10 ఉమెన్ కేటగిరీ వాళ్ళకి కేటాయించారు. అండ్ అన్రిజర్వ్డ్ 74 ఉన్నాయి. ఉమెన్స్కి 24 ఇచ్చారు అందులో. అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ వాళ్ళకి 2. సో ఇందులో అయితే లేవు. అండ్ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, అందులో 31 టోటల్ వేకెన్సీ, 11 వేకెన్సీ ఫీమేల్స్కి. అండ్ మనకి బీసీ ఉంటారు కదా, బ్యాక్వర్డ్ క్లాసెస్, సో అది వాళ్ళకి 20 వేకెన్సీ, ఫీమేల్కి 7 వేకెన్సీస్. అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, వాళ్ళకి 5 వేకెన్సీ ఫీమేల్స్కి. సో ఇవి వేకెన్సీ లిస్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అప్లై చేయండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తారు వీళ్ళు ఏంటంటే, ఓన్లీ 1 అప్లికేషన్ షాల్ బీ submitted by each candidate. In case more than 1 applications, multiple applications forms are submitted by the same candidates, then the last application form correct and all ఇది మనకి respect shall only taken into account for consideration here and he మనకి క్యాండిడేచర్ అనేది ఇచ్చారు. సో మనకి ఒక్క పర్సన్ ఒక్కసారి అప్లికేషన్ అనేది పెట్టాలి. ఇంకా మిస్టేక్ వచ్చిందని ఇంకేదైనా నెక్స్ట్ టైం అంటే సెకండ్ టైం అప్లై చేస్తారనుకోండి, మీ యొక్క ఫస్ట్ అప్లికేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు. సో వీళ్ళు ఒకటి నీట్గా చూసి అప్లై చేయమంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి ఇందులో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వచ్చేసరికి నేషనాలిటీ, సో ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు. ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. అలాగే
ఇంకా మనకి అన్నీ అంటే బోటాన్ ఇవన్నీ కూడా వస్తాయి ఇందులోనే. వీళ్ళు కూడా అప్లై అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మెచ్యూర్ స్టేటస్ అనైతే ఇచ్చారు. ఏ మేల్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ మోర్ దెన్ వైఫ్ హ్యావ్ ఏ ఫిమేల్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ మ్యారీడ్ ఏ పర్సన్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ వైఫ్ ఏ లైఫ్ షాల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ద రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. సో మేల్ క్యాండిడేట్స్ కానీ ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే అంటే ఇప్పుడు ఇంకా క్యారీ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అంట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే మేల్ క్యాండిడేట్స్ మెయిన్ వైఫ్ ఉంటే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ అనేది లేదు, ఫీమేల్స్కి అయితే ఉంది. సో అదొకటి. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా మంచిగా ఉండాలి. ఏమైనా హ్యాండిక్యాప్డ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివంతా ఉంటే అవి వేరే ఉన్నాయి కదా ఆ వేకెన్సీస్, అందులో మీరు అప్లై చేసుకోవాలి. అదొకటి వీళ్ళు మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. అన్రిజర్వ్డ్కి 37 ఇయర్స్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 40 ఇయర్స్, బీసీ ఈబీసీ వాళ్ళకి 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 42 ఇయర్స్, అండ్ ఆల్సో ఓహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి 47 ఇయర్స్. ఏజ్ లిమిట్ అనేది ఎక్కువగానే ఇచ్చారు. చూడండి, చూసి మీ ఏజ్కి తగ్గట్టుగా ఉంటే అప్లై చేయండి. అదొకటి. అండ్ మనకి రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇస్తున్నారంట. గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారంగా మాత్రమే రిలాక్సేషన్స్ అనేది ఉంటాయి, ఏజ్ రిలాక్సేషన్స్. అలాగే మనకి మినిమమ్ క్వాలిఫికేషన్ ఏంటి ఇచ్చారంటే, మినిమం క్వాలిఫికేషన్ మనకి 8th పాస్ 12th పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అయితే మనకి మినిమమ్ కొంచెం అంటే నార్మల్ సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి, బేసిక్గా మంచిగా మాట్లాడడం ఇవంతా తెలిసి ఉండాలి. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మ్యాండేటరీ ఏం అడగలేదు. బేసిక్గా మీరు 8th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ చదివి ఉండి సైకిల్ తొక్కడం, అలాగే లైఫ్ స్కిల్స్ నార్మల్గా ప్రొఫిషియన్సీ లైఫ్ స్కిల్స్ ఉంటాయి కదా, మాట్లాడడం ఇవంతా ఆ స్కిల్ అనేది ఉండాలి. సో అదొకటి. ఇవి ఉంటే మీరు అప్లై అనేది చేయొచ్చు. అండ్ ఇంకా రిజర్వేషన్స్ అంటే ఉంటాయి కదా, ఈ క్యాస్ట్కి ఇంత రిజర్వేషన్స్ ఇస్తాము, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని, అలా ఇక్కడ ఇచ్చారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి 10%, 16%, ఎస్టీ వాళ్ళకి 1%, మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ 18%. అంటే పర్సంటేజ్ అంటే ఎక్కువ ఏ క్యాస్ట్కి పర్సంటేజ్ ఉందో ఆ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి 35%. ఇందులో ఏంటంటే ఉమెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది, పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి, రిజర్వేషన్స్ పరంగా పర్సంటేజ్ పరంగా వీళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి ఉమెన్స్ అనేది మిస్ చేసుకోకండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూసి అప్లై అనేది చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.